హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తు టాక్స్. ఈ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్ అండి. దీనికి హైలైట్ పార్ట్ ఏంటంటే ఫ్రంట్ నెక్కేనండి. ఫ్రంట్ నెక్ చాలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది. చాలా నీట్గా ఎంబ్రాయిడరీ వర్క్, చెమ్కీ వర్క్తో, జరీ థ్రెడ్తో వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా డీటెయిలింగ్గా, చాలా నీట్గానైతే వర్క్ ఇచ్చారు. ఎల్బో స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. స్లీవ్స్ కూడా చాలా నీట్గానైతే వచ్చాయి. ఒక లేస్ లాగా హ్యాండ్స్కి దగ్గర లేస్ లాగానైతే డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ చూసేద్దాము. బ్యాక్ సైడ్ అయితే ఇలా నెక్ అయితే డైమండ్ షేప్లో వచ్చిందండి. డిఫరెంట్ డిజైన్లో డైమండ్ షేప్లో వచ్చిందండి. ఓవరాల్గా బ్లౌజ్ మొత్తము జరీ బూటీస్ అయితే ప్రొవైడ్ చేశారండి. డోరీస్ కూడా చాలా నీట్గానైతే వచ్చాయి. హ్యాండ్స్ డిజైన్ చూడండి, చాలా నీట్గా ఉంది. సింపుల్గా నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే హుక్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. ప్యాడెడ్ బ్లౌజ్ అండి. లైనింగ్ క్లాత్ కొద్దిగా సన్నగా ఉందనిపిస్తుంది, కొంచెం థిక్గా ఉంటే బాగుండు అనిపించింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఇదండి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దామా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి. ఇందులో 2 కలర్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. 1 క్రీమ్ కలర్, 1 బ్లాక్ కలర్ అండి. 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యాంటమ్ అని అయితే ఇచ్చారు. సిల్క్ ఫ్యాబ్రిక్ లాగానైతే ఉందండి. షైనింగ్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇవి ఒరిజినల్ మిర్రర్స్ అండి. ఒరిజినల్ మిర్రర్ చుట్టూతా బ్లాక్ కలర్ చిన్న స్టోన్ వర్క్ అయితే ఇచ్చారండి. రౌండ్ నెక్ వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్, డీప్ నెక్ అయితే ఇచ్చారండి. దీనికి థ్రెడ్స్ ఇవ్వలేదు. థ్రెడ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్ జారిపోకుండా, షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. అవసరమైన వాళ్ళు డోరీ స్టిచ్ చేసుకోవచ్చండి. ప్యాడెడ్ బ్లౌజ్ అండి. లైనింగ్ క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది. ఖర్చు కూడా 1 ఇంచ్ వరకు అయితే ప్రొవైడ్ చేశారండి. ఇదండి ఈ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దామా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది టఫెటా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. వీ నెక్ అయితే ఇచ్చారండి. నెక్ చుట్టూతా ఫేక్ మిర్రర్తో ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అలా మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఫేక్ మిర్రర్స్. క్లాత్ అయితే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ నెక్ చూసేద్దామా. చూడండి, దగ్గర నుండి చూడండి ఎలా ఉందో బ్లౌజ్. బ్యాక్ నెక్ చూసేద్దాము. బ్యాక్ సైడ్ నెక్ కూడా వీ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ హుక్ డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. లైనింగ్ క్లాత్ అయితే చాలా బాగుంది. డోరీస్ అయితే ఇలా బ్యాక్ హ్యాంగింగ్ ఇచ్చారు. చాలా బాగా వచ్చాయి. డిఫరెంట్గా ఉన్నాయి డోరీస్ అయితే. 1 ఇంచ్ వరకు ఖర్చు అయితే ఇచ్చారండి. ప్యాడెడ్ బ్లౌజ్. ప్యాడ్ కూడా చాలా బాగున్నాయండి. షార్ట్ స్లీవ్స్ అయితే ఇచ్చారు విత్ లైనింగ్ క్లాత్ అండి. లైనింగ్ క్లాత్తో సహా షార్ట్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దామా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. చికెన్ కర్రీ వర్క్ పైన బ్లాక్ కలర్ సేమ్ కలర్లోనే చెమ్కీ వర్క్ అనేది ఇచ్చారండి. షార్ట్ స్లీవ్స్ అయితే వచ్చాయి. హ్యాండ్స్కి లేస్ డిజైన్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా బ్లాక్ కలర్లోనే అయితే వచ్చిందండి. ఫ్రంట్ నెక్ అయితే వీ షేప్లో వచ్చింది. వర్క్ అయితే చాలా నీట్గా కనబడుతుంది. సేమ్ కలర్లో బ్లాక్ కలర్లోనే చెమ్కీ వర్క్ వచ్చింది, చికెన్ కర్రీ వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అయితే డిఫరెంట్గా చాలా నీట్గానైతే ఉందండి. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి. చూడండి, దగ్గర నుండి వర్క్ అయితే చాలా నీట్గా, చాలా బాగా వచ్చింది. షైనింగ్గా ఉంది. నైట్ టైంలో అయితే చాలా షైనింగ్ అవుతుందండి. పార్టీ వేర్ బ్లౌజ్ అనే చెప్పొచ్చండి. డోరీస్ అయితే సింపుల్గానే ఇచ్చారండి. బ్యాక్ సైడ్ హుక్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. ప్యాడెడ్ బ్లౌజ్ అండి. లైనింగ్ క్లాత్ కూడా చాలా బాగుంది. ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ వరకు ప్రొవైడ్ చేశారండి. ఇదండి ఈ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి. కాటన్ పైన చెమ్కీ సీక్వెన్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా షైనింగ్గానైతే ఉందండి. ఇది నైట్ టైం పార్టీ వేర్ బ్లౌజేనండి. ఫ్రంట్ నెక్ చాలా డిఫరెంట్గా వచ్చింది. వేర్ చేస్తేనైతే చాలా బాగా కనబడుతుందండి. చూడండి, చాలా నీట్గానైతే వర్క్ వచ్చింది. సీక్వెన్స్ వర్క్ చాలా బాగా వచ్చింది. చాలా షైనింగ్గా కూడా కనబడుతుందండి. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. డీప్ నెక్ అయితే వచ్చిందండి. బ్యాక్ సైడ్ హుక్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారండి.
యాడెడ్ బ్లౌజేనండి ఇది. లైనింగ్ క్లాత్ కూడా 1/2 ఇంచ్ వరకు అయితే ఖర్చు అనేది ఇచ్చారండి. లైనింగ్ క్లాత్ కూడా బాగుంది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి. నచ్చిన వాళ్ళు బ్లౌజులు పర్చేస్ చేసుకోవచ్చంటే అన్ని బ్లౌజులు బాగున్నాయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.